హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ విత్ ప్రవీణ్ కుమార్. ఈరోజు వీడియోలో మీకు యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను ఫ్రెండ్స్. జస్ట్ మీరు 3 స్టెప్స్లో మంచి యూట్యూబ్ ఛానల్ అయితే క్రియేట్ చేయగలరు. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి, ఓకేనా? స్టెప్ 1, మీరు క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రెండ్స్ మీకు జీమెయిల్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను. ఫస్ట్ దానికోసం అయితే ఈ సెర్చ్ బాక్స్లో క్రియేట్ జీమెయిల్ అకౌంట్ అని సెర్చ్ చేయాలి. సెర్చ్ చేశాక కొంచెం స్క్రాల్ చేయాలి. స్క్రాల్ చేశాక క్రియేట్ ఏ గూగుల్ అకౌంట్ అనే ఆప్షన్ ఉండదు కదా, సో దీనిపైన అయితే మనం క్లిక్ చేసుకోవాలి. కొంచెం కిందకి వెళ్ళాలి. ఫర్ మైసెల్ఫ్ అనే ఆప్షన్ ఉంది కదా, దీనిపైన అయితే మనం క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ మీ ఫస్ట్ నేమ్ ఎంటర్ చేయాలి, కింద మీ లాస్ట్ నేమ్ ఎంటర్ చేయాలి. ఇక్కడ నుండి నా నేమ్ ఎంటర్ చేస్తాను, ఎం ప్రవీణ్. నేమ్ ఎంటర్ చేశాక నెక్స్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసుకునేక జెండర్ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ నుంచి మీరు మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ పైన క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకునేక నెక్స్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ నుండి నా నేమ్ ఎంటర్ చేస్తాను. నేమ్ ఎంటర్ చేశాక నెక్స్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తాను. ఈ నేమ్ అయితే అవైలబుల్గా లేదు, ఈ నేమ్ వేరే వాళ్ళు తీసుకున్నారు. సో కింద ఉండి నేమ్ అయితే అవైలబుల్గా ఉంది, కేఎం ప్రవీణ్ కుమార్ 270. సో దీనిపైన అయితే క్లిక్ చేస్తాను. క్లిక్ చేశాక నెక్స్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తాను. సో ఇక్కడ నుంచి మనం ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోవాలి. సో నేను ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేస్తాను. మీరు కూడా ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోవాలి, ఓకేనా? సేమ్ పాస్వర్డ్ని కింద కూడా ఎంటర్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ నుండి మీ ఫోన్ నెంబర్ని ఎంటర్ చేయాలి. మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేశాక ఆ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది, ఓకేనా? సో ఇక్కడ నుంచి నా ఫోన్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నా. నేనైతే నా ఫోన్ నెంబర్ ఎంటర్ చేశాను. ఎంటర్ చేశాక నెక్స్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తాను. నా ఫోన్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి. నా ఫోన్కి ఒక ఓటీపీ వచ్చింది, ఆ ఓటీపీని నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నా. ఓటీపీ ఎంటర్ చేశాక నెక్స్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ స్కిప్ అనే ఆప్షన్ ఉంటుంది, సో దీనిపైన క్లిక్ చేసుకోవాలి. మళ్ళీ స్కిప్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. కొంచెం కిందకి వెళ్ళాలి. కిందకి వెళ్ళాక ఐ అగ్రీ అనే ఆప్షన్ ఉంటుంది, సో దీనిపైన క్లిక్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మన జీమెయిల్ అకౌంట్ అయితే క్రియేట్ అయిపోయింది సక్సెస్ఫుల్గా. ఇక్కడ రైట్ సైడ్ టాప్లో మన జీమెయిల్ అకౌంట్ లోగో ఉంది కదా, సో దీనిపైన అయితే క్లిక్ చేస్తాను. సో ఇక్కడ నుంచి మీరు చూడొచ్చు, కేఎం ప్రవీణ్ 270@gmail.com. సో ఇప్పుడు రీసెంట్గా మనం క్రియేట్ చేసాం కదా ఆ మెయిల్ ఐడి ఇది, ఓకేనా? సో ఫస్ట్ స్టెప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ స్టెప్లో మీకు యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలని చెప్తాను. సో దానికోసం అయితే యూట్యూబ్ ఓపెన్ చేసుకోవాలి. యూట్యూబ్ ఓపెన్ చేశాక రైట్ సైడ్ టాప్లో మీకు మీ జీమెయిల్ అకౌంట్ లోగో అయితే కనిపిస్తూ ఉంటుంది. సో జీమెయిల్ అకౌంట్ లోగో పైన అయితే క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకునేగా స్విచ్ అకౌంట్ అనే ఆప్షన్ ఉంటుంది, దీనిపైన అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక యాడ్ అకౌంట్ అనే ఆప్షన్ ఉంటుంది, సో దీనిపైన క్లిక్ చేసుకోవాలి. కిందకి వెళ్ళాలి. కిందకి వెళ్ళాక యూజ్ అదర్ అకౌంట్ అనే ఆప్షన్ ఉంటుంది, సో దీనిపైన అయితే క్లిక్ చేసుకోవాలి. రీసెంట్గా క్రియేట్ చేసిన మన జీమెయిల్ అకౌంట్
ఐడి అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. రీసెంట్గా క్రియేట్ చేసిన నా జీమెయిల్ ఐడి అయితే kmpraveen270@gmail.com. నెక్స్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ నుండి నా జీమెయిల్ ఐడికి పాస్వర్డ్ ఏదైతే ఎంటర్ చేశానో ముందు ఆ పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. సో పాస్వర్డ్ అయితే నేను ఎంటర్ చేస్తున్నా. పాస్వర్డ్ ఎంటర్ చేశాక నెక్స్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసుకోవాలి. రైట్ సైడ్ టాప్లో జీమెయిల్ అకౌంట్ లోగో ఉంది కదా, సో దీనిపైన అయితే క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్నాక స్విచ్ అకౌంట్ పైన క్లిక్ చేయాలి. సో రీసెంట్గా లాగిన్ చేసిన ఐడిని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం రీసెంట్గా లాగిన్ చేసిన ఐడి kmpraveen270@gmail.com. సో దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, మన జీమెయిల్ అకౌంట్ అయితే లాగిన్ అయిపోయింది. ఓకేనా, లోగో పైన క్లిక్ చేస్తాను. kmpraveen270@gmail.com. ఓకేనా, ఇప్పుడు రీసెంట్గా లాగిన్ చేసాం కదా, ఆ జీమెయిల్ ఐడి ఇది. సో ఇప్పుడు ఏం చేయాలంటే క్రియేట్ ఏ ఛానల్ ఉంది కదా, సో దీనిపైన అయితే క్లిక్ చేసుకోవాలి. సో కింద ఒక ఆప్షన్ చూడండి మీరు, క్రియేట్ ఏ ఛానల్ ఆప్షన్ ఉంది కదా, సో దీనిపైన అయితే నేను క్లిక్ చేస్తాను. ఇప్పుడు ఫ్రెండ్స్, కస్టమైజ్ ఛానల్ అనే ఆప్షన్ వస్తుంది. సో దీనిపైన అయితే క్లిక్ చేసుకోవాలి. కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ చేసుకోవాలి. సో ఫైనలీ ఫ్రెండ్స్, మన యూట్యూబ్ ఛానల్ అయితే క్రియేట్ అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్, ఫస్ట్ స్టెప్లో మనం జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నాం. సెకండ్ స్టెప్లో మనం యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకున్నాం. ఇప్పుడు ఇది థర్డ్ స్టెప్. థర్డ్ స్టెప్లో మనం కొన్ని ఇంపార్టెంట్ సెట్టింగ్స్ అయితే మీకు చెప్తాను. ఆ ఇంపార్టెంట్ సెట్టింగ్స్ అయితే చేసుకోవాలి. ఓకేనా, ఆ సెట్టింగ్స్ చేసుకుంటేనే మీ యూట్యూబ్ ఛానల్ ఫాస్ట్గా గ్రో అవుతుంది. ఓకేనా, ఏంటి ఆ సెట్టింగ్స్ అంటే నేను ఇప్పుడు వీడియోలో మీకు చెప్తాను. ఓకేనా, సో దానికోసం అయితే మీరు కొంచెం కిందకి వెళ్ళాలి. ఇక్కడ కస్టమైజేషన్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దీనిపైన అయితే మీరు క్లిక్ చేసుకోవాలి. చేసాక ఫ్రెండ్స్, ఇక్కడ బేసిక్ ఇన్ఫర్మేషన్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దీనిపైన అయితే మీరు క్లిక్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే నేమ్ అని ఉంది కదా, సో కింద చూడండి ఇక్కడ ఎం ప్రవీణ్ కుమార్ ఉంది. సో దీనికైతే నేను రిమూవ్ చేస్తాను. సో ఇక్కడ నుండి మీరు మీ యూట్యూబ్ ఛానల్కి ఏ నేమ్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ నేమ్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. ఓకేనా, నేను తెలుగులో టెక్ అని ఒక నేమ్ ఇవ్వాలనుకుంటున్నాను. సో ఇక్కడ నేను ఎంటర్ చేస్తాను. ఓకేనా, తెలుగులో టెక్. ఇక్కడ నా యూట్యూబ్ ఛానల్ నేమ్ అయితే ఎంటర్ చేశాను. సో కిందకి వెళ్దాం. హ్యాండిల్లో కూడా నేను సేమ్ నా యూట్యూబ్ ఛానల్ నేమ్ అయితే ఎంటర్ చేస్తాను. తెలుగులో టెక్. సేమ్ నేను నా యూట్యూబ్ ఛానల్ నేమ్ అయితే కింద కూడా ఇచ్చాను. ఓకేనా, హ్యాండిల్లో కూడా నేమ్ అయితే అవైలబుల్గా లేదు, తెలుగులో టెక్ ఎవరో తీసుకున్నారు. ఓకేనా, సో కింద అయితే సజెస్ట్ చేస్తుంది @తెలుగులో టెక్ 712. ఈ నేమ్ అయితే అవైలబుల్గా ఉంది. సో ఈ నేమ్ అయితే నేను తీసుకుంటాను. ఓకేనా, తెలుసుకుందాం ఫ్రెండ్స్ అసలు హ్యాండిల్ అంటే ఏంటో ఫస్ట్. ఓకేనా, సో యూట్యూబ్ ఓపెన్ చేస్తాను. చూడండి, బ్యాంబో చికెన్ ఉంది. సో దీనిపైన అయితే నేను క్లిక్ చేస్తాను. క్లిక్ చేసాక ఈ వీడియో కామెంట్ సెక్షన్లోకి వెళ్తాను. చూడండి ఫ్రెండ్స్, @అరోయి ఉంది కదా, మీమ్ అనేసి. సో దీనికి హ్యాండిల్ నేమ్ అంటారు. మనం ఎవరికైనా కామెంట్ చేస్తే మన హ్యాండిల్ నేమ్తో కామెంట్ డిస్ప్లే అయితే అవుతాయి ఫ్రెండ్స్. ఓకేనా, దానికే హ్యాండిల్ అంటారు. ఓకేనా, ఇక్కడ చూడండి @ఆకాష్ కుమార్ ఉంది కదా, వీళ్ళు హ్యాండిల్లో ఈ నేమ్ పెట్టుకున్నారు. సో అందుకే వీళ్ళు కామెంట్ చేస్తే ఈ నేమ్తోనే కామెంట్స్ అయితే డిస్ప్లే అయితే అవుతున్నాయి. ఓకేనా, మనం హ్యాండిల్లో ఏ నేమ్ పెట్టుకుంటే ఆ నేమ్తోనే కామెంట్స్ అయితే డిస్ప్లే అయితే అవుతాయి. ఓకేనా ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటా నేను చెప్పింది. సో ఓకేనా, మనం కానీ కామెంట్ చేస్తే ఈ నేమ్తోనే కామెంట్స్ అయితే డిస్ప్లే అయితే అవుతాయి. ఓకేనా, సో ఫ్రెండ్స్, నెక్స్ట్ ఆప్షన్ డిస్క్రిప్షన్. అసలు డిస్క్రిప్షన్ అంటే ఏంటో ఫస్ట్ తెలుసుకుందాం. సో ఇక్కడ నా యూట్యూబ్ ఛానల్ అయితే ఓపెన్ చేస్తాను.
ఇక్కడ నా బయో పైన క్లిక్ చేస్తాను. చూడండి నేనైతే ఇక్కడ అబౌట్ సెక్షన్లో రాసి పెట్టుకున్నాను కదా, సో దీనికి డిస్క్రిప్షన్ అంటారు. ఓకేనా, అసలు మీ ఛానల్ దేనికి సంబంధించింది అని. ఓకేనా, మీ ఛానల్ టెక్ సంబంధించింది అయితే సో టెక్ సంబంధించిన కొంచెం డిస్క్రిప్షన్ అయితే రాసి పెట్టుకోవాలి. మీ ఛానల్ కుకింగ్ సంబంధించింది అయితే మీరు కుకింగ్ సంబంధించిన డిస్క్రిప్షన్ అయితే రాసి పెట్టుకోవాలి. నేనైతే ఇక్కడ కొంచెం డిస్క్రిప్షన్ అయితే రాసి పెట్టుకున్నా. మై నేమ్ ఈజ్ ప్రవీణ్, వెల్కమ్ టు తెలుగులో టెక్ యూట్యూబ్ ఛానల్. హియర్ యూ విల్ గెట్ టు సీ యూట్యూబ్ రిలేటెడ్ టిప్స్, ట్రిక్స్, అన్బాక్సింగ్, రివ్యూ, ఎవ్రీథింగ్ ఆన్ అవర్ ఛానల్. ఇఫ్ యూ లైక్ మై ఛానల్ ప్లీజ్ డూ నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఓకేనా, మీరు కూడా ఎలాగ చిన్న డిస్క్రిప్షన్ అయితే రాసి పెట్టుకోవాలి. ఓకేనా, కుకింగ్ ఛానల్ అయితే కుకింగ్ ఛానల్ డిస్క్రిప్షన్ రాసుకోవాలి. వ్లాగ్స్ ఛానల్ అయితే వ్లాగ్ సంబంధించిన డిస్క్రిప్షన్ అయితే రాసి పెట్టుకోవాలి. ఓకేనా, మీ ఛానల్ దేనికి సంబంధించిందో సో దానికోసం అయితే మీరు రాసి పెట్టుకోవాలి. ఓకేనా, సో ఇప్పుడు కొంచెం కిందకి వెళ్తాను. సో నెక్స్ట్ ఆప్షన్ లింక్స్. అసలు లింక్స్ అంటే ఏంటి? సో ఇక్కడ యాడ్ లింక్ ఉంది కదా, సో దీనిపైన నేను క్లిక్ చేస్తాను. ఇక్కడ నుంచి మీరు లింక్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా, సో ఈ లింక్స్ వల్ల యూజ్ ఏంటి అంటే ఫస్ట్ తెలుసుకుందాం. సో నా యూట్యూబ్ ఛానల్ అయితే ఓపెన్ చేస్తాను. నా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాక ఇక్కడ చూడండి లింక్స్ ఉంది కదా, సో లింక్స్ అయితే ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి. సో ఈ లింక్ పైన నేను క్లిక్ చేస్తాను. సో ఆ లింక్ పైన క్లిక్ చేశాను. నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే ఓపెన్ అయిపోయింది. ఓకేనా, సో దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే మీ సోషల్ మీడియా అకౌంట్స్కి ఫాలో అయితే చేసుకోగలరు. ఓకేనా, ఎవరైనా సరే. సో దీనివల్ల యూజ్ అయితే ఇది. ఓకేనా, మీరు ఏమి చేయక్కర్లేదు, సింపుల్ మీ ఇన్స్టాగ్రామ్ లాగిన్ చేసుకోవాలి. లాగిన్ చేసుకున్న తర్వాత ఇక్కడ లింక్ని కాపీ చేసుకోవాలి. ఓకేనా, కాపీ చేసుకునేగా ఇక్కడ మీరు ఇన్స్టాగ్రామ్ లింక్ ఇవ్వాలనుకుంటున్నారు అనుకోండి, సో ఇక్కడ ఇన్స్టాగ్రామ్ని టైప్ చేయాలి. ఇన్స్టాగ్రామ్ టైప్ చేశాక ఇక్కడ యూఆర్ఎల్ సెక్షన్ ఉంది కదా, సో ఇక్కడ మీ లింక్ అయితే ఇవ్వాలి. మీ దగ్గర ఫేస్బుక్ ఉంటే సో ఫేస్బుక్ అని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఫేస్బుక్ని ఎంటర్ చేసి మీ దగ్గర ఫేస్బుక్ ఉంటే సో ఫేస్బుక్ లింక్ కూడా సేమ్. ఓకేనా, ఇలాగ ఇవ్వాలి. ఓకేనా, సో ఇలాగ ఇచ్చాక ఇక్కడ పబ్లిష్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేసుకుంటే పబ్లిష్ అయితే అయిపోద్ది. ఓకేనా, సో చూడండి నేను పబ్లిష్ చేస్తాను. ఇప్పుడు వ్యూ ఛానల్ ఆప్షన్ ఉంది కదా, సో దీనిపైన అయితే క్లిక్ చేస్తాను. చూడండి ఇప్పుడు రీసెంట్గా నేను ఒక లింక్ యాడ్ చేశాను కదా, సో ఇక్కడ డిస్ప్లే అయితే అవుతుంది. ఓకేనా, ఎవరైనా లింక్ పైన క్లిక్ చేస్తే నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే ఓపెన్ అయిపోద్ది. ఓకేనా, మీరు ఇలానే ఇక్కడ లింక్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆప్షన్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ నుంచి మీరు ఒక ఫ్రెష్ మెయిల్ ఐడి అయితే క్రియేట్ చేసుకోండి. సో దీనివల్ల మీకు బెనిఫిట్ ఏంటంటే ఎవరైనా సరే బిజినెస్ ఎంక్వైరీ అయినా అవ్వచ్చు, లేకపోతే ప్రమోషన్ కోసమైనా అవ్వచ్చు, మీకు వాళ్ళు ఇప్పుడు ఇచ్చిన మెయిల్ ఐడికి అయితే వాళ్ళు కాంటాక్ట్ చేస్తారు. ఓకేనా, ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఏ మెయిల్ ఐడితో యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశారో ఆ మెయిల్ ఐడి అయితే ఇవ్వకండి. ఓకేనా ఫ్రెండ్స్, ఫస్ట్ స్టెప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ స్టెప్కి వెళ్దాం. ఇక్కడ బ్రాండింగ్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దీనిపైన అయితే క్లిక్ చేసుకోవాలి. సో ఇక్కడ నుంచి మీరు ప్రొఫైల్ పిక్చర్ అయితే అప్లోడ్ చేసుకోవాలి. ఓకేనా, సో ఇక్కడ అప్లోడ్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దీనిపైన అయితే నేను క్లిక్ చేసుకుంటాను. క్లిక్ చేసుకున్నాక ఇక్కడ ఒక లోగో ఉంది, సో లోగో పైన క్లిక్ చేస్తాను. క్లిక్ చేశాక డన్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దీనిపైన అయితే క్లిక్ చేస్తాను. సో మన ప్రొఫైల్ పిక్చర్ అయితే అప్లోడ్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఆప్షన్ బ్యానర్. అసలు బ్యానర్ అంటే ఏంటో ఫస్ట్ తెలుసుకుందాం. ఓకేనా, సో నా యూట్యూబ్ ఛానల్ అయితే ఓపెన్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ టాప్లో కనిపిస్తుంది కదా, న్యూ వీడియోస్ ఎవ్రీ వీక్, టెక్ విత్ ప్రవీణ్ కుమార్, యూట్యూబ్ టిప్స్, ఆన్లైన్ ఎర్నింగ్. సో దీనికే బ్యానర్ అంటారు. ఓకేనా, సో ఇక్కడ నుంచి బ్యానర్ అయితే అప్లోడ్ చేసుకుందాం. సో అప్లోడ్ పైన క్లిక్ చేస్తాను. ఇక్కడ నుంచి బ్యానర్ని సెలెక్ట్ చేసుకుంటాను. సో డన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తాను. సో ఓకేనా, మన పిక్చర్ కూడా అప్లోడ్ అయిపోయింది, బ్యానర్ ఇమేజ్ కూడా అప్లోడ్ అయిపోయింది. నెక్స్ట్ ఆప్షన్ వీడియో వాటర్ మార్క్. అసలు వీడియో వాటర్ మార్క్ అంటే ఏంటో ఫస్ట్ తెలుసుకుందాం. ఓకేనా, ఇక్కడ చూడండి అప్లోడ్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దీనిపైన అయితే నేను క్లిక్ చేస్తాను. క్లిక్ చేసాక నా ఛానల్ లోగో ఉంది కదా, నా లోగోని సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ డన్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దీనిపైన అయితే నేను క్లిక్ చేస్తాను. సో ఏమవుతుందంటే మన యూట్యూబ్ వీడియో ప్లే అవుతుంటుంది కదా, కింద మన లోగో అయితే కనిపిస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్,
మీరు ఈ లోగోని ఎంటైర్ వీడియోలో పెట్టారనుకోండి, మీ వీడియో ప్లే అవుతూ ఉంటుంది. స్టార్టింగ్ నుండి ఎండ్ వరకు కూడా ఈ లోగో అయితే కనిపిస్తుంది. ఓకేనా? మీరు కస్టమ్ స్టార్ట్ టైం పైన పెట్టారనుకోండి, ఇక్కడ నుంచి మీరు టైమింగ్ సెట్ చేసుకోవచ్చు. ఈ లోగో అనేది ఏ టైంలో కనిపించాలి అని. ఓకేనా? ఎండ్ ఆఫ్ వీడియో అంటే మీ వీడియో ప్లే అవుతుంటుంది, ఓన్లీ ఎండ్లోనే ఈ లోగో అయితే కనిపిస్తుంది. ఓకేనా? దానికే వీడియో వాటర్ మార్క్ అంటారు. మీరు ఇక్కడ లోగో కాకుండా సబ్స్క్రైబ్ బటన్ కూడా పెట్టుకోవచ్చు. ఓకేనా? అప్లోడ్ పైన క్లిక్ చేస్తాను. ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, సో దీన్ని సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకునే డన్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తాను. చూడండి, మన సబ్స్క్రైబ్ బటన్ అయితే యాడ్ అయిపోయింది. ఓకేనా? యాడ్ చేసుకునేక పబ్లిష్ పైన క్లిక్ చేస్తే ఈ ఆప్షన్ అయితే సేవ్ అయిపోతుంది. ఓకేనా? మీ వీడియో ప్లే అవుతుంటుంది. సో కింద మన సబ్స్క్రైబ్ బటన్ కూడా కనిపిస్తుంది. ఓకేనా? మీరు కావాలంటే రిమూవ్ కూడా చేసుకోవచ్చు. రిమూవ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే రిమూవ్ అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇలా అయితే మీరు వీడియో వాటర్ మార్క్ని యూస్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఆప్షన్ లేఅవుట్. ఛానల్ ట్రైలర్ ఫర్ పీపుల్ హూ హ్యావెంట్ సబ్స్క్రైబ్ అంటే మీరు మీ యూట్యూబ్ ఛానల్ కోసం ఒక ట్రైలర్ వీడియోని చేసుకోవచ్చు. ఆ ట్రైలర్ వీడియో మీ ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళకి మాత్రమే కనిపిస్తుంది. ఓకేనా? నేనైతే ఒక వీడియోని యాడ్ చేసి చూపిస్తాను. సో యాడ్ చేయడానికి కోసం ఇక్కడ యాడ్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేసి మీరు వీడియోని యాడ్ చేసుకోవచ్చు. మన ఛానల్లో వీడియోస్ అయితే లేవు. ఓకేనా? నేను ఇక్కడ వేరే ఛానల్ లాగిన్ చేసి పెట్టుకున్నా. ఓకేనా? మీకు వీడియో యాడ్ చేసి అయితే చూపిస్తాను. సో ఇక్కడ యాడ్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దీనిపైన అయితే నేను క్లిక్ చేసుకుంటాను. క్లిక్ చేసుకున్నాక ఇక్కడ చూడండి, ఒక వీడియో ఉంది, విల్ ఓరీ ఎంటర్ బిగ్ బాస్ 17 హౌస్ అనేసి. సో దీనికి నేను సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకున్నాక పబ్లిష్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దీనిపైన అయితే నేను క్లిక్ చేస్తాను. సో క్లిక్ చేశాక వ్యూ ఛానల్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దీనిపైన అయితే క్లిక్ చేస్తాను. సో కొంచెం కిందకి వెళ్తాను. చూడండి ఫ్రెండ్స్, మనం అక్కడ వీడియో యాడ్ చేసాం కదా, సో హోమ్ పేజ్లో అయితే యాడ్ అయిపోయింది. ఈ వీడియో ఆటోమేటిక్గా ప్లే అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? మీకు అర్థమైంది అనుకుంటా. దీనికే ఛానల్ ట్రైలర్ వీడియో అంటారు. ఓకేనా ఫ్రెండ్స్? సో బ్యాక్కి వెళ్దాం. మీరు ఈ ఛానల్ ట్రైలర్కి రిమూవ్ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో దానికోసం అయితే 3 డాట్స్ ఉన్నాయి కదా, సో దీనిపైన అయితే క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకునేక రిమూవ్ వీడియో ఉంది కదా, సో దీనిపైన అయితే క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకునేక పబ్లిష్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. చూడండి ఫ్రెండ్స్, మన వీడియో అయితే రిమూవ్ అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, నేను ఇక్కడ రిఫ్రెష్ చేస్తాను. చూడండి, మన వీడియో అయితే రిమూవ్ అయిపోయింది. వీడియో అయితే షో చేయడం లేదు. ఓకేనా? సో నెక్స్ట్ ఆప్షన్ ఫ్యూచర్ వీడియోస్ ఫర్ రిటర్నింగ్ సబ్స్క్రైబర్ అంటే దీని అర్థం ఏంటి? మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకి ఏ వీడియో టాప్లో కనిపించాలి అని అర్థం అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? సో దానికోసమైతే ఇక్కడ యాడ్ ఆప్షన్ ఉంది కదా, సో దీనిపైన అయితే క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకునేక ఒక వీడియోని సెలెక్ట్ చేసుకుంటాను. చూడండి, ఇక్కడ సల్మాన్ ఖాన్ ఫొటోస్ అనే వీడియో ఉంది కదా, సో దీనికి నేను సెలెక్ట్ చేసుకున్నా. సెలెక్ట్ చేసుకునేక పబ్లిష్ ఆప్షన్ ఉంది కదా, సో దీనిపైన అయితే నేను క్లిక్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, మన వీడియో అయితే యాడ్ అయిపోయింది. ఇప్పుడు వ్యూ ఛానల్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దీనిపైన అయితే నేను క్లిక్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, మన వీడియో అయితే యాడ్ చేసుకున్నాం కదా, సల్మాన్ ఖాన్ ఫోటో చూడండి ఫ్రెండ్స్, మన వీడియో అయితే కనిపిస్తుంది. ఓకేనా? సో ఓన్లీ ఇది ఫ్రెండ్స్, మన ఛానల్కి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే ఈ వీడియో అయితే కనిపిస్తుంది. ఓకేనా? మీరు అన్సబ్స్క్రైబ్ చేస్తే వీడియో అయితే మీకు కనిపించదు. చూడండి, నేను ఇక్కడ అన్సబ్స్క్రైబ్ చేస్తాను, ఛానల్ని రిఫ్రెష్ చేస్తాను. చూడండి, ఆ వీడియో అయితే ఇక్కడ నుండి కనిపించడం లేదు. ఓకేనా? ఓన్లీ సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మనకు కనిపిస్తుంది. ఓకేనా? చూడండి, సబ్స్క్రైబ్ చేస్తాను.
సబ్స్క్రైబ్ చేసాక రిఫ్రెష్ చేస్తాను. చూడండి ఆ వీడియో అయితే కనిపిస్తుంది. ఓకేనా. సో ఇక్కడ నుంచి అయితే మీకు నచ్చిన వీడియోని యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా. ఫ్యూచర్ వీడియో ఫర్ రిటర్నింగ్ సబ్స్క్రైబర్స్ కోసం. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటాను. సో ఇక్కడ నుంచి మీరు రిమూవ్ చేయాలంటే 3 డాట్స్ పైన క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుని రిమూవ్ వీడియో ఉంది కదా, సో దీనిపైన అయితే క్లిక్ చేయాలి. సో వీడియో అయితే రిమూవ్ అయిపోతుంది. ఓకేనా. సో ఇక్కడ నుండి మీరు యాడ్ చేసుకోవచ్చు, ఇక్కడ నుంచి రిమూవ్ కూడా మీరు చేసుకోవచ్చు. ఓకేనా. సో ఫ్రెండ్స్ కొంచెం కిందకి వెళ్దాం. సో నెక్స్ట్ ఆప్షన్ ఫ్యూచర్ సెక్షన్. ఇక్కడ యాడ్ సెక్షన్ ఉంది కదా, సో దీనిపైన అయితే నేను క్లిక్ చేస్తాను. క్లిక్ చేసి వీడియోస్ పైన క్లిక్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, మన యూట్యూబ్ ఛానల్లో ఎన్ని వీడియోస్ ఉన్నాయో లాంగ్ వీడియోస్ అన్నీ ఇక్కడ యాడ్ అయిపోయాయి. ఓకేనా. ఇక్కడ నుంచి మీరు ఇంకా సెక్షన్స్ యాడ్ చేసుకోవచ్చు. యాడ్ సెక్షన్ పైన క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత ఫ్యూచర్ ఛానల్స్ అని ఉంది కదా, సో దీనిపైన అయితే క్లిక్ చేస్తాను. ఇక్కడ నుంచి మీకు ఒక్క ఛానల్ కాకుండా ఇంకెక్కువ ఛానల్ ఉంటే మీరు ఇక్కడ నుంచి యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా. మీకు సెకండ్ ఛానల్ ఏదైనా ఉంటే యూట్యూబ్ ఛానల్ ఇక్కడ నుంచి యాడ్ చేసుకోవచ్చు. సో కుకింగ్ ఛానల్ ఉందనుకోండి మీకు, సో ఇక్కడ నుంచి నేను నా ఛానల్ నేమ్ అయితే సెర్చ్ చేస్తాను. ఛానల్ నేమ్ సెర్చ్ చేశాను. సెర్చ్ చేశాక ఛానల్ని సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకున్నాక డన్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దీనిపైన అయితే నేను క్లిక్ చేసుకుంటాను. ఓకేనా. చూడండి ఇక్కడైతే మన ఛానల్ యాడ్ అయిపోయింది. ఓకేనా. సో కావాలంటే ఇంకా సెక్షన్స్ మీరు యాడ్ చేసుకోవచ్చు. యాడ్ సెక్షన్ ఉంది కదా, సో దీనిపైన అయితే క్లిక్ చేస్తాను. ఇక్కడ నుంచి మీరు పాపులర్ వీడియోస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో పాపులర్ వీడియోస్ ఉంది కదా, సో దీనిపైన నేను క్లిక్ చేస్తాను. చూడండి మన పాపులర్ వీడియోస్ సెక్షన్ కూడా యాడ్ అయిపోయింది. ఇప్పుడు చూడండి నేను పబ్లిష్ చేస్తాను. పబ్లిష్ చేసాక చూడండి వ్యూ ఛానల్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దీనిపైన అయితే క్లిక్ చేస్తాను. సో మీరు చూడండి ఫ్రెండ్స్, కొంచెం కిందకి వెళ్తాను. సో మనం వీడియోస్ యాడ్ చేసుకున్నాం ఫస్ట్ అయితే, దాని తర్వాత మన కుకింగ్ ఛానల్ యాడ్ చేసుకున్నాం. ఓకేనా. దాని తర్వాత మన పాపులర్ వీడియోస్ యాడ్ చేసుకున్నాం. ఓకేనా. మీరు ఇలాగైతే యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నుండి. ఓకేనా. మీరు రిమూవ్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు పాపులర్ వీడియోస్ మనం రిమూవ్ చేసుకోవాలనుకుంటే 3 డాట్స్ ఉంది కదా, సో 3 డాట్స్ పైన క్లిక్ చేసుకోవాలి. రిమూవ్ సెక్షన్ పైన క్లిక్ చేయాలి. పబ్లిష్ పైన క్లిక్ చేయాలి. సో ఆ సెక్షన్ అయితే రిమూవ్ అయితే అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దీనిపైన అయితే క్లిక్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్ సెకండ్ ఆప్షన్ చూడండి, ఛానల్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దీనిపైన అయితే క్లిక్ చేసుకోవాలి. ఫస్ట్ ఆప్షన్ చూడండి ఫ్రెండ్స్, కంట్రీ ఆఫ్ రెసిడెన్స్. సో దీనిపైన అయితే క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకునే కొంచెం కిందకి వెళ్ళాలి. సో ఇక్కడ నుండి మనం ఇండియాని సెలెక్ట్ చేసుకోవాలి. సో దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే, మీరు ఇండియాని సెలెక్ట్ చేసుకుంటే మన యూట్యూబ్ వీడియోస్ ఓన్లీ ఇండియా వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తాయి. ఓకేనా. చాలామంది ఏం చేస్తారు, ఇక్కడ పాకిస్తాన్ సెలెక్ట్ చేస్తారు, లేకపోతే వేరే కంట్రీని సెలెక్ట్ చేసుకుంటారు. సో దానివల్ల ఏమవుతుందంటే మన యూట్యూబ్ వీడియోస్ అదర్ కంట్రీ వాళ్ళకైతే కనిపిస్తాయి. ఓకేనా. సో అదర్ కంట్రీ వాళ్ళ సజెషన్స్లోకి వెళ్తాయి, లేకపోతే వాళ్ళ బ్రౌజ్ ఫీచర్స్లోకి వెళ్తాయి. సో దానివల్ల మనకి వేస్ట్ ఆఫ్ టైం అనమాట. ఓకేనా. మన తెలుగు కంటెంట్ వేరే కంట్రీ వాళ్ళు చూస్తే, సో దానివల్ల అయితే మనకు బెనిఫిట్ అయితే ఉండదు. ఓకేనా. సో అందుకోసం అయితే ఇక్కడ ఇండియాని సెలెక్ట్ చేసుకోండి. ఇండియాని సెలెక్ట్ చేస్తే మన ఇండియా వాళ్ళ దగ్గరికి వెళ్తాయి. ఓకేనా. వీడియోస్ అన్నీ వాళ్ళ సజెషన్లో, వాళ్ళ బ్రౌజ్ ఫీచర్స్లో గట్టా వెళ్తాయి. ఓకేనా. సో నెక్స్ట్ కీవర్డ్స్. చాలామంది అంటారు నా యూట్యూబ్ ఛానల్ సెర్చ్ చేస్తుంటే రావడం లేదనేసి. ద మెయిన్ రీజన్ అయితే ఇదే. ఇక్కడ నుంచి మీ ఛానల్ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఓకేనా. నా ఛానల్ నేమ్ తెలుగులో టెక్ కదా, సో ఆ కీవర్డ్ని నేను ఇక్కడ ఎంటర్ చేస్తాను. ఓకేనా. నాది టెక్ సంబంధించిన ఛానల్ కాబట్టి నేను ఇక్కడ టెక్ సంబంధించిన కొన్ని కీవర్డ్స్ అయితే యాడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా. సో నేనైతే కొన్ని కీవర్డ్స్ యాడ్ చేశాను ఫ్రెండ్స్. మీరు ఇలాగే కొన్ని కీవర్డ్స్ అయితే యాడ్ చేసుకోవాలి. ఓకేనా. మీ ఛానల్ కుకింగ్ సంబంధించింది అయితే మీరు కుకింగ్ టిప్స్, యమ్మీ, సో ఇలాంటి కీవర్డ్స్ అయితే మీరు ఎంటర్ చేయాలి. ఓకేనా. మీ ఛానల్ దేనికి సంబంధించింది అయితే దానికి సంబంధించిన కీవర్డ్స్ అయితే ఎంటర్ చేయాలి. మినిమం మీరు 500 కీవర్డ్స్ అయితే ఎంటర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా. కీవర్డ్స్ ఎంటర్ చేశాక సేవ్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దీనిపైన మీరు క్లిక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా. అప్పుడైతే సేవ్ అయితే అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్.
సో సేవ్ చేసుకున్నాక అడ్వాన్స్ సెట్టింగ్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దీనిపైన అయితే మీరు క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్నాక చాలామంది ఫ్రెండ్స్ ఇక్కడైతే మిస్టేక్ చేస్తారు. ఓకేనా, చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడ ఎస్ ఆప్షన్ పైన టిక్ చేసుకుంటారు. ఓకేనా, సో అసలు ఈ ఆప్షన్ ఏంటో ఫస్ట్ తెలుసుకుందాం. డూ యూ వాంట్ టు సెట్ యువర్ ఛానల్ హ్యాస్ మేడ్ ఫర్ కిడ్స్. ఓకేనా, మీ ఛానల్ కిడ్స్కి సంబంధించిందా అనేసి, అంటే మీ ఛానల్ పిల్లలకి సంబంధించిందా అనేసి. మన ఛానల్ అయితే కిడ్స్కి సంబంధించింది కాదు. ఓకేనా, మంది 18+ కంటెంట్. మీరు కానీ ఇక్కడ ఎస్లో పెట్టుకుంటే మీ యూట్యూబ్ వీడియోస్ అన్నీ చిన్నపిల్లల దగ్గరికి వెళ్తాయి, అంటే కిడ్స్ దగ్గరికి వెళ్తాయి. ఓకేనా, మీరు ఎస్లో పెట్టుకుంటే మీ కామెంట్ సెక్షన్ ఉంటుంది కదా, అదైతే మీ ఛానల్లో డిసేబుల్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా ఎస్లో అయితే పెట్టుకోకండి, నోలో పెట్టుకోండి. ఓకేనా, నో సెట్ దిస్ ఛానల్ హ్యాస్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అండ్ నెవర్ అప్లోడ్ కంటెంట్ దట్స్ మేడ్ ఫర్ కిడ్స్. ఓకేనా, మన ఛానల్ అయితే కిడ్స్కి సంబంధించింది కాదు అని అర్థం అన్నమాట ఇక్కడ. ఓకేనా, ఇక్కడ నో పైన అయితే మీరు టిక్ చేసుకోవాలి. టిక్ చేసుకున్నాక సేవ్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దీనిపైన అయితే మీరు క్లిక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా, మీ సెట్టింగ్స్ అయితే సేవ్ అయిపోతాయి. సో నెక్స్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసుకోవాలి. ఫ్యూచర్ ఎలిజిబిలిటీ ఉంది కదా, సో దీనిపైన అయితే మీరు క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్నాక ఫస్ట్ ఆప్షన్ అయితే ఎనేబుల్డ్ వచ్చింది. ఓకేనా, ఈ ఆప్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇంటర్మీడియట్ ఫ్యూచర్స్ ఉంది కదా, సో దీనిపైన అయితే మనం క్లిక్ చేసుకోవాలి. సో ఇక్కడ వెరిఫై ఫోన్ నెంబర్ ఉంది కదా, సో దీనిపైన అయితే క్లిక్ చేసుకొని మన ఫోన్ నెంబర్ని వెరిఫై చేసుకోవాలి. అసలు దీని మీనింగ్ ఏంటి ఫస్ట్ తెలుసుకుందాం. ఓకే, ఇంటర్మీడియట్ ఫీచర్స్ అంటే ఏంటి? సో దీనివల్ల మనకు బెనిఫిట్ ఏంటంటే మనం వీడియోస్ లాంగర్ దెన్ 15 minutes, అంటే 15 minutes కన్నా లాంగ్ వీడియోస్ అయితే మనం అప్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆప్షన్ కస్టమ్ థంబ్నెయిల్స్. ఇక్కడ నుండి మీరు థంబ్నెయిల్స్ కూడా అప్లోడ్ చేసుకోగలరు. ఓకేనా, ఎప్పుడు మీరు ఈ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకుంటే ఇంకా లైవ్ స్ట్రీమింగ్ కూడా చేయగలరు. ఓకేనా, సో దానికోసం అయితే ఏం చేయాలి, మన ఫోన్ నెంబర్ అయితే వెరిఫై చేసుకోవాలి. సో దానికోసం అయితే వెరిఫై ఫోన్ నెంబర్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దీనిపైన అయితే మనం క్లిక్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నుండి మన ఫోన్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకోవాలి. ఓకేనా, నేను ఇక్కడ నుండి నా ఫోన్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ నేను నా ఫోన్ నెంబర్ అయితే ఎంటర్ చేశాను. ఎంటర్ చేశాక గెట్ కోడ్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దీనిపైన అయితే క్లిక్ చేస్తాను. నా ఫోన్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఓకేనా, సో ఫ్రెండ్స్, నా ఫోన్కి ఒక కోడ్ అయితే వచ్చింది. ఆ కోడ్ అయితే నేను ఎంటర్ చేస్తున్నాను. ఓకేనా, 856036. సో ఫ్రెండ్స్, నా కోడ్ అయితే ఎంటర్ చేశాను. కోడ్ ఎంటర్ చేశాక సబ్మిట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, మన ఫోన్ నెంబర్ అయితే వెరిఫై అయిపోయింది. ఓకేనా, చూడండి నా సెకండ్ ఆప్షన్ ఇక్కడ ఉంది కదా, ఇంటర్మీడియట్ ఫ్యూచర్. చూడండి ఇప్పుడు ఎనేబుల్డ్ అని వస్తుంది. ఓకేనా, ఈ 2 ఫ్యూచర్స్ కూడా ఎనేబుల్ అయిపోయి ఇప్పుడు లాస్ట్ వన్. సో థర్డ్ ఆప్షన్ చూడండి ఫ్రెండ్స్, అడ్వాన్స్ ఫ్యూచర్ ఉంది కదా, సో దీనిపైన అయితే నేను క్లిక్ చేస్తాను. క్లిక్ చేసాక సో దీనివల్ల యూజ్ ఏంటంటే ఇక్కడ నుంచి మనం ఎక్కువ వీడియోస్ అయితే అప్లోడ్ చేసుకోవచ్చు మన యూట్యూబ్ ఛానల్లో. ఓకేనా, దాని తర్వాత మనం షార్ట్ వీడియోస్ డైలీ అయితే మనం క్రియేట్ చేసుకోవచ్చు. దాని తర్వాత మనం లైవ్ స్ట్రీమింగ్ చేసుకోవచ్చు. ఓకేనా, సో దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇంకా ఎక్స్టర్నల్ లింక్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా, డిస్క్రిప్షన్లో ఇంకా అపీలింగ్ కంటెంట్, ఐడి క్లెయిమ్స్, సో ఇవన్నీ అనమాట. సో మనకి బెనిఫిట్ అయితే ఇదనమాట. ఏంటి, యాక్సెస్ ఫ్యూచర్స్కి మనం ఎనేబుల్ చేసుకుంటే. సో దానికోసం అయితే ఏం చేయాలి, ఇక్కడ యాక్సెస్ ఫ్యూచర్ ఉంది కదా, సో దీనిపైన అయితే మనం క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకునేగా ఫస్ట్ ఆప్షన్ చూడండి, యూజ్ వీడియో వెరిఫికేషన్ ఉంది కదా, సో దీనిపైన అయితే మనం క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేశాక నెక్స్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. చూడండి, గూగుల్ ఈజ్ సెండింగ్ వెరిఫికేషన్ లింక్ టు kmpraveen270@gmail.com. ఓపెన్ ఇట్ యువర్ ఫోన్, స్టార్ట్ వెరిఫికేషన్ యూజింగ్ ఏ ఫోన్ కెమెరా. ఓకేనా, మీరు ఇప్పుడు kmpraveen270@gmail.comతో మన యూట్యూబ్ ఛానల్ అయితే క్రియేట్ చేసుకున్నాం కదా. మెయిల్ ఐడికి ఒక గూగుల్ తరపు నుండి ఒక వెరిఫికేషన్ లింక్ అయితే వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, సో దానికోసం అయితే మనం గెట్
ఈ ఈమెయిల్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దీనికి మనం క్లిక్ చేసుకోవాలి. సో డన్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. సో ఓకేనా, ఇప్పుడు మన జీమెయిల్ అకౌంట్ అయితే ఓపెన్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, నేను జీమెయిల్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకున్నాను. చూడండి, రీసెంట్గా ఒక మెయిల్ అయితే వచ్చింది. ప్రవీణ్ క్రియేట్ వీడియో వెరిఫికేషన్ వచ్చింది కదా, సో దీనిపైన అయితే క్లిక్ చేస్తాను. సో ఫ్రెండ్స్, కొంచెం కిందకి వెళ్ళాలి. కిందకి వెళ్ళాక చూడండి స్టార్ట్ వెరిఫికేషన్ ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేసి మీరు వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేసుకోండి. ఓకేనా, చాలా సింపుల్ వెరిఫికేషన్. సో స్టార్ట్ వెరిఫికేషన్ మీద క్లిక్ చేసాక మీ మొబైల్ కెమెరా అయితే ఆన్ అవుతుంది. ఓకేనా, మీ కెమెరాని మీ ఫేస్ ఎదురుగా పెట్టుకోవాలి. అప్పుడు గూగుల్ మీ ఫేస్ని డిటెక్ట్ చేస్తుంది. డిటెక్ట్ చేసాక 24 అవర్స్లో ఈ అడ్వాన్స్ ఫ్యూచర్ అనే ఆప్షన్ అయితే యాక్టివేట్ అయిపోతుంది. ఓకేనా, ఎనేబుల్ అయితే అయిపోతుంది. ఓకేనా, సో ఇలా అయితే మీరు ఈ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ ఆప్షన్ చూడండి ఫ్రెండ్స్, అప్లోడ్ డిఫాల్ట్స్ ఉంది కదా, సో దీనిపైన అయితే క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకునేక బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉంది కదా, సో ఇక్కడ కొంచెం కిందకి వెళ్ళాలి. కిందకి వెళ్ళాక చూడండి విజిబిలిటీ అనే ఆప్షన్ ఉంది కదా, సో దీనిపైన అయితే క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసాక అన్లిస్టెడ్లో పెట్టుకోండి. ఓకేనా, సో నెక్స్ట్ చూడండి అడ్వాన్స్ సెట్టింగ్స్ ఉంది కదా, సో దీనిపైన అయితే క్లిక్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇదైతే చాలా ఇంపార్టెంట్. ఓకేనా, సో ఇక్కడ చూడండి కేటగిరీ అని ఉంది కదా, సో దీనిపైన అయితే క్లిక్ చేసుకోవాలి. మీ యూట్యూబ్ ఛానల్ ఏ కేటగిరీ సంబంధించిందో సో ఆ కేటగిరీని మీరు ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, నాది టెక్నాలజీ సంబంధించిన ఛానల్ కాబట్టి నేను ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీని సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకున్నాక చూడండి లాంగ్వేజ్ అండ్ క్యాప్షన్ సర్టిఫికేషన్ ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేసుకోవాలి. మన వీడియోస్ తెలుగు కాబట్టి సో ఇక్కడ నుంచి మనం తెలుగుని సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా, సో నేను ఇక్కడ తెలుగుని సెలెక్ట్ చేసుకున్నాక చూడండి ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దీనిపైన అయితే క్లిక్ చేసుకొని సేవ్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, మనం ఇంపార్టెంట్ సెట్టింగ్స్ కూడా కంప్లీట్ చేసుకున్నాము. ఓకేనా, ఇక్కడ చూడండి డాష్ బోర్డ్ ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి మీ ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే వాళ్ళకి మీరు ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ నుంచి మీరు అప్లోడ్ వీడియో ఉంది కదా, సో ఇక్కడ నుంచి మీరు వీడియోస్ని అప్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూడండి కంటెంట్ ఉంది కదా, సో ఇక్కడ నుంచి మీరు షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేసుకున్న, లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేసుకున్న, లేకపోతే మీరు ప్లేలిస్ట్ క్రియేట్ చేసుకున్న, సో ఇక్కడ నుంచి అయితే మనకు కనిపిస్తుంది. సో నెక్స్ట్ ఆప్షన్ అనలిటిక్స్. సో ఇక్కడ నుంచి మీరు లాస్ట్ 20 డేస్లో మీకు ఎన్ని వ్యూస్ వచ్చాయి, మీ కంటెంట్ ఏ కంటెంట్ మీరు అప్లోడ్ చేసుకున్నారు, ఏ కంట్రీస్ నుంచి వ్యూస్ వస్తున్నాయి, ఏ ఆడియన్స్ని మీ కంటెంట్ నుంచి చూస్తున్నారు, సో అవన్నీ ఇక్కడ నుంచి అయితే చూసుకోవచ్చు. మీకు ఎవరైనా కామెంట్ చేస్తే ఈ కామెంట్ పైన క్లిక్ చేసి మీరు కామెంట్స్ అయితే చూసుకోవచ్చు. నెక్స్ట్ ఆప్షన్ కాపీరైట్స్. మీ ఛానల్కి ఏదైనా కాపీరైట్స్ వస్తే ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి అయితే మీరు చూడొచ్చు. నెక్స్ట్ ఆప్షన్ అర్న్. సో ఇక్కడ నుండి అయితే ఫ్రెండ్స్ మీరు ఈ క్రైటీరియా అయితే కంప్లీట్ చేయాలి. ఓకేనా, 1000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేయాలి. దాని తర్వాత లాస్ట్ 365 డేస్లో మీరు 4000 వాచ్ టైం కంప్లీట్ చేస్తేనే మీరైతే మనీ అయితే అర్న్ చేయగలరు. ఓకేనా, యూట్యూబ్ నుండి. దానికి నేను సపరేట్గా వీడియో చేసి అయితే పెడతాను, ఎలా కంప్లీట్ చేయాలి, వాచ్ టైం గట్టా సబ్స్క్రైబర్ ఎలా కంప్లీట్ చేసుకోవాలి అని. ఓకేనా, షార్ట్స్కి అయితే ఫ్రెండ్స్ 90 డేస్లో 10 మిలియన్ వ్యూస్ అయితే మీకు రావాలి. ఓకేనా, అప్పుడే మీరు షార్ట్ వీడియోస్ నుంచి కూడా మనీ అయితే అర్న్ చేయగలరు. ఓకేనా, సో నెక్స్ట్ ఆప్షన్ కస్టమైజేషన్. ఆల్రెడీ మీకు చెప్పాను కస్టమైజేషన్ కోసం. సో ఆడియో లైబ్రరీ. సో ఇక్కడ నుంచి మ్యూజిక్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్, ఈ మ్యూజిక్స్ని మీరు యూస్ చేసుకోవచ్చు మీ యూట్యూబ్ వీడియోస్ కోసం. సో ఇక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. మీకు ఏ కాపీరైట్ క్లెయిమ్స్ అయితే రావు ఇక్కడ నుంచి కానీ మీరు యూజ్ చేస్తే. యూట్యూబ్ మీకు ఫ్రీలో అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఓకేనా, ఆడియోస్ అయితే. సో ఫ్రెండ్స్, మనమైతే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకున్నాం. మీకు ఇంపార్టెంట్ సెట్టింగ్స్ కూడా చెప్పాను, A to Z ఫ్రెండ్స్ అన్నీ కూడా మీకు చెప్పాను. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో మీకు యూట్యూబ్ ఛానల్ కోసం ప్రొఫైల్ పిక్చర్ ఎలా తయారు చేయాలో అది చెప్తాను. ఓకేనా, మీరు కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.